వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటిది ఒకసారి మీరు కొద్దిగా వీడియోని కొద్దిగా 360 దాంట్లో పెట్టుకొని చూడండి, కొద్దిగా మీకు క్లియర్గా కనపడుతుంది. ఆస్పిరెంట్స్ పంపించిన డైరెక్ట్ మీకు ఇట్లనే నేను వీడియో చేస్తున్నాను. వరల్డ్ చిల్డ్రన్ డే ఎప్పుడని చెప్పేసి జీకే కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. పెడాలజీ అనగానేమంటే ఇది నేలలకు సంబంధించినది. పక్షుల అధ్యయనాన్ని అర్నితలజీ అంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2024 ఎన్నికల్లో జనరల్ స్థానాలు ఎన్ని అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ రాసింది ఎవరని చెప్పేసి అన్నారు. అది షేక్స్పియర్ అంట. దాని ఎంతమందికి ఇచ్చారంటే ఇద్దరికి ఇచ్చారు. తర్వాత కొన్ని స్నూకర్ గేమ్లో 3 సార్లు విజయం సాధించిన వ్యక్తి ఎవరని చెప్పేసి అడిగినాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాజ్పేయి పుట్టిన స్థలం ఎక్కడని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి U/A సర్టిఫికేట్ అనగా ఏమంటే ఇది మూవీకి సంబంధించిన సర్టిఫికేట్స్. దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ మేజర్ షేర్స్ దేనికి ఉన్నదని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే G20 సంస్థ కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే టీజీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కంటెంట్స్ 10 ఎన్ని అని చెప్పేసి కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫస్ట్ విభజించబడిన రాష్ట్రం బ్రిటిష్ హయాంలో ఏది రాష్ట్రం అని చెప్పేసి అన్నది ఒడిశా అంటున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే పతాంజలి శాస్త్ర అనే వ్యక్తికి తెలుగు రచయితకు ఏ విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని చెప్పేసి మరో క్వశ్చన్. దీనిలో మొత్తం 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 14 క్వశ్చన్స్లో ఒకసారి మళ్ళీ ముందు ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ సరే, ఎస్జిటి వాళ్ళు కానీ సరే, ఏమైనా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఉన్న వాళ్ళు కానీ సరే ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్ల మీద ఏమైనా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే ఒకసారి దానికి మనకు పెట్టండి. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ కంటెంట్ వచ్చేసి బేసిక్ గ్రామర్స్ క్లాసెస్ నుంచి 8 నుంచి 10 బిట్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్రేజెస్ ప్లస్ ప్రపోజన్స్ సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించినట్లు 5 నుంచి 6 బిట్లు ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీ అవగాహన ప్రశ్నలు అన్నీ కూడా బీఈడి మెథడాలజీ బుక్ నుంచే వచ్చాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంగ్లీష్ లిటరేచర్ పార్ట్లో 0, 0, 1 కూడా రాలేదంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రోజు పోయిటరీలో కూడా యావరేజ్ బిట్స్ వచ్చినాయని చెప్పేసి ఆస్పిరెంట్ చెప్తున్నారు. ఇక కొన్ని క్వశ్చన్లు ఏమైనా తెలిసినట్టుంటే నేను ఈరోజు సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ నేను వీడియో చేసి పెట్టేస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.